కిషోర్ మేడం సార్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త. రఘు కమ్. Yes sir. ఓ లోపల ఉన్నావా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే మా? Yeah. సరే నువ్వు బయటికి రా, వెయిట్ చేస్తున్నా, మాట్లాడాలి నీతో. ఓ గుడ్ న్యూస్, అది నిన్న మనం ట్రైలర్ రిలీజ్ చేసాం కదా, చాలా ఫోన్ కాల్స్. అందులో స్పెషల్ ఫోన్ కాల్ ఎవరితో తెలుసా? డైరెక్టర్ రాజమౌళి గారు. నిన్ను చూసి ఏమన్నారో తెలుసా? ఎక్స్క్విజిట్. ఏంటి ఎక్స్క్విజిట్ అన్నారు? నాకే డిక్షనరీ చూస్తే గానీ అర్థం కాలేదు. అద్భుతంగా ఉన్నాడు. ఆయన నెక్స్ట్ సినిమాకి నీ డేట్స్ కావాలట. నేను వెంటనే చెప్పేశాను, లేదు సార్ మేమే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం, అందులో కూడా లేఖాని అని. లేఖ 1 minute. హలో, అతను డబ్బుతో చదివించాడు, అందుకే తన కోసం ఈ ఒక్క సినిమా చేయమని అడిగాడు. ఇప్పుడేమో 4 సినిమాలు అంటున్నాడు. అది అర్థం కావట్లేదు. ఎప్పుడు మాట్లాడినా నెక్స్ట్ ఫిల్మ్, దాని నెక్స్ట్ ఫిల్మ్ అంటున్నాడు. వాడి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. తను టచ్ చేయడం కూడా తప్పుగా అనిపిస్తోంది రఘు. నాకు నచ్చట్లేదు. ఇట్స్ నాట్ అ గుడ్ టచ్. తన చూపులు కూడా చాలా తేడాగా ఉన్నాయి. ముందు ఎంత హెసిటేట్ చేసావు? పోను అలవాటు అయిపోతుందని చెప్పానా? నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను చూడు. నేను పక్కనే ఉంటాను. ఏ ఇన్సేపు లోపల చేస్తున్నావు? ఒక నిమిషం లేక. చెప్పండి సార్. స్టార్ట్ అయింది నా మొదటి బోని. ఒకని చంపేశాను. అవును, చంపేశాను. వాడి మొహం మీద కాల్చాను. వాడు బతికే ఛాన్సే లేదు. షూట్ చేయగానే మిగతా వాళ్ళు పారిపోయారు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఏం జరగబోతోంది తెలీదు. నేను ఇప్పుడు లేఖ దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పే అడ్రస్ నోట్ చేసుకో. నువ్వు ఇక్కడికి రా ఇప్పుడు ప్లీజ్. ఇట్స్ టైం. ఈ ప్లేస్ మల్లాడ్లో ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఒక లేన్ ఉంది. అందులోకి వచ్చావంటే ఇక మీదట నా దారికి ఎవడు అడ్డొచ్చినా చచ్చాడే. రారా. నిన్ను చూడడం నచ్చట్లేదు లేక నిన్ను చూడాలనిపించట్లేదు. అందుకే నిన్ను చూడను. మార్డాలో రుఖాక్యూ. ఈ మాటలు నాతో చెప్పించింది నువ్వే లేక. నీ మీద నాకు కొంచెం కూడా జాలి కలగట్లేదు. కానీ రక్తం కారుతున్న నీ అందమైన మెడ నాకు చాలా జ్ఞాపకాల్ని గుర్తు చేసింది. మై మరపులో బతికిన ఆ అందమైన రోజులు. 6 బ్యూటిఫుల్ మంత్స్.
లవ్, లస్ట్, రొమాన్స్ అన్నీ. అంతకుముందు ఎప్పుడు నేను అంత సంతోషంగా లేను. వెళ్ళాలా? వెళ్ళొద్దు ప్లీజ్. మూవీ అయిపోయింది. నా కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎలా రాసా? పాస్ అవుతాను. స్టడీస్ కంటిన్యూ చేస్తావా? మాస్టర్స్? లేదు. పిహెచ్డి చేయొచ్చుగా నా మీద. నా గురించి Come here. నెక్స్ట్ మూవీ యాక్ట్ చేయబోతున్నావా? చేయను. ఎలా మేనేజ్ చేస్తావు మరి? మీ వాడిని వదిలేలా లేడు. వాడు నా వాడు కాదు, నా వాడు ఒళ్ళోనే నేను కూర్చున్నాను. వాడితో నాకే అవసరం లేదు. నాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. వదిలే, వాడిని నేను మేనేజ్ చేస్తాను. నాతో మా ఇంటికి వస్తావా? ఎవ్వరికి తెలియనివ్వద్దు, ఎవ్వరికి చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అని చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేనా అని చూస్తున్నాను. లేదంటే చెప్పేవాడినే కాదు. అయితే ఏం చేద్దాం? ఊరు వెళ్తున్నావా? ఇప్పుడే బయలుదేరిపోదామా? తిరిగి రానక్కర్లేదుగా? లేదా కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ప్యాక్ చేసుకోవాలి? కట్టుకున్న చీరతో బయలుదేరు. ఇప్పుడు చీర కట్టుకుని రమ్మంటున్నావా?